గైస్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చింది ప్రజా కార్మిక సంఘాలు, రైతులు ఈ బంద్కి మద్దతునిచ్చాయి. కానీ కొన్ని చోట్ల ఈ బంద్ అనేది ఇవాళ బుధవారం కాబట్టి రొటీన్గా బంద్ పెట్టారు. కాబట్టి బంద్కు అర్థమైందనేది నాకు ఇప్పటికీ తెలియడం లేదు. ఈ బంద్ వలన ఉద్యోగులకి లాభం ఉందా, మరి రైతులకి లాభం ఉందా, మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందా అనేది చూడాలి. ఇలాంటి బందులు ఇక ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ బంద్ని మద్దతు ఇవ్వాలి. మళ్ళీ దానికి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇస్తే రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతాలు పెరుగుతాయి. వాళ్ళు కూడా సక్రమంగా డ్యూటీలు చేయడానికి ఆస్కారం ఉంది. రైతులకి ఈ మధ్య చాలా పెన్షన్లలో అవకతవకలు వస్తున్నాయి. అవి కూడా కరెక్ట్ రావడం లేదు. చాలా మందికి, కొంతమందికి రైతు భరోసా రాకపోవడం అలాంటి సమస్యలు. ఏది ఏమైనా ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం దీనికి రెస్పాండ్ అవ్వాలని నేను కోరుతున్నాను. బంద్ ఎలా జరిగినా సరే, కానీ వాళ్ళ కలం ఎత్తి మరి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అనేది రెస్పాన్స్ అయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మీ నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.